నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. నిజ జీవితంలో కథలు సినిమాలవుతాయి, కానీ సినిమా కథలే నిజ జీవితంగా మారతాయనే దానికి సరైన నిదర్శనం మంత్రి రోజా. ఒకే వ్యక్తి వేరువేరు రంగాల్లో టాప్లో రాణించడం కూడా మంత్రి రోజాకే చెల్లుబాటు అవుతుందని చెప్పాలి. తొలుత టీడీపీతో తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి సీఎం జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా అయ్యారు. తన మాటలు సెటైర్లతో ప్రతిపక్షాలను భయపెట్టే ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. ఆర్కే రోజా సెల్వమణి అసలు పేరు శ్రీలతారెడ్డి. 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి లలితా దంపతులకు చిత్తూరు జిల్లా బాక్రావుపేటలో జన్మించారు. రోజాకి 2 అన్నయ్యలు. రోజా తండ్రి నాగరాజు సారథి స్టూడియోలో పనిచేసేవారు. అందువల్ల వీరి కుటుంబం హైదరాబాద్లోనే ఉండేది. కానీ రోజా మాత్రం తిరుపతిలోనే ఉంటూ పద్మాలయ మహిళా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. రోజా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ తపస్సు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా రోజాను సెలెక్ట్ చేశారు. కానీ రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన తండ్రికి ఈ విషయం చెప్పారు. అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ఒక్క సినిమా చేయంటూ తన తండ్రి నాగరాజు రిక్వెస్ట్ చేశారట. అలా తండ్రి మాటకి ఎదురు చెప్పలేక శివప్రసాద్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్నారు రోజా. అయితే అదే సమయంలో చాంబర్తి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ కోసం సెట్ చేసిన దర్శకుడు సెల్వమణి రోజాని సెలెక్ట్ చేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మంచి అందం, ఆహార్యం ఉన్న రోజా నటించిన మూవీలు హిట్స్ అందుకున్నాయి. దీంతో అటు తమిళం ఇటు తెలుగులోనూ వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలకు సైన్ చేశారు. కెరీర్ లో తిరుగులేని విధంగా సెటిల్ కావాలని టార్గెట్ పెట్టుకున్నారు రోజా. ఏకంగా తన పెళ్లిని వాయిదా వేశారు. కేవలం 10 ఏళ్లలో 3 షిఫ్ట్లు చేస్తూ 100 సినిమాలను కంప్లీట్ చేశారు. ఇలా తమిళంలోనూ తెలుగులోనూ టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఇలా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన రోజా 2002 ఆగస్టు 10న అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీనివాసుడి సన్నిధిలో డైరెక్టర్ సెల్వమణిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పాప అనుష మాలిక, బాబు కృష్ణ కౌశిక్ ఉన్నారు. 1999లో సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ తిరుపతిలో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయడంతో రోజాని ప్రచారానికి రావాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు వెళ్లి ప్రచారం నిర్వహించారు రోజా. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు రోజాను పార్టీలోకి ఆహ్వానించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగిరి ఎమ్మెల్యే టికెట్ను ఆఫర్ చేశారు. ఇలా రోజా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ 2004 ఎన్నికల్లో జంగారెడ్డి చేతిలో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా ఆమె బాధపడకుండా టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష నేతలపై విమర్శనాస్త్రాలను సంధించేవారు. ఇలా నటి రోజా పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి కాకుండా చంద్రగిరి నుంచి పోటీ చేయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే చంద్రగిరి స్థానిక నేతలు రోజాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. టీడీపీ నేతల పద్ధతి, చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని సంప్రదించి కాంగ్రెస్ లో అడుగుపెట్టారు. కానీ 2009లో వైఎస్ఆర్ మరణించడంతో దాదాపు 2 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకున్నారు. మహాలక్ష్మితో యాంకర్ గా టీవీ రంగంలో అడుగుపెట్టిన రోజా జబర్దస్త్, రంగస్థలం, బతుకు చెట్క వంటి ప్రోగ్రామ్స్ కి జడ్జిగా వ్యవహరించారు. 2011లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాదిలో వైసీపీలో చేరారు. తన మాటలు, సెటరికల్ కామెంట్స్ తో అనతి కాలంలోనే వైసీపీలో రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఎదిగారు. 2014లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై భారీ విజయం సాధించారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 67 సీట్లు రావడంతో జగన్ సీఎం కాలేకపోయారు. దీంతో టీడీపీ నేతలు రోజాను టార్గెట్ చేశారు. రోజాది ఐరన్ లెగ్ అని, ఆంటీ ఇది ఏంటి అంటూ తీవ్రంగా విమర్శలు మొదలుపెట్టారు. ఈ మాటలను సహించలేక రోజా అసెంబ్లీలోనే టీడీపీ నేతలకు తన కాలం చూపించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీ స్పీకర్ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. 2019 మే నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2సారి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు రోజా. నగరి ఎమ్మెల్యేగా విజయం సాధించి సీఎం జగన్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటు తన నియోజకవర్గ ప్రజలకు నగరిలో తన సొంత డబ్బులతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు రోజా. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.